మంగళగిరి సమీపంలోని నిడమర్రు వద్ద దశాబ్ద కాలంగా ఉన్న రైల్వే గేటు సమస్యకు తెరపడనుంది. విజయవాడ గుంటూరు రైల్వే లైన్పై 142 కోట్ల రూపాయలతో ఆర్ఓబీ నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. రాజధాని ప్రాంతం నుంచి మంగళగిరి వచ్చే ప్రజలకు ఈ వంతెన ఎంతో ఊరటనివ్వనుంది. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. మంగళగిరి నుంచి నిడమర్రు వెళ్లే మార్గంలో రైల్వే క్రాసింగ్ గేట్ ఉంది. విజయవాడ గుంటూరు రైల్వే లైన్ కావడంతో తరచూ గేట్ పడుతోంది. దశాబ్దాలుగా ఈ మార్గంలో ప్రయాణిస్తున్న మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల ప్రజల రాకపోకలకు అసౌకర్యంగా మారింది. దీంతో పాటు మంగళగిరి శివారులో నిర్మించిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెళ్లే వారికి రైల్వే గేటు అవరోధంగా మారింది. రద్దీ సమయాల్లో వాహన రాకపోకలు నిలిచిపోయి ప్రయాణ సమయం పెరగడం, అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ ఇబ్బందుల్ని మంత్రి నారా లోకేష్ పరిశీలించి రైల్వే లెవెల్ క్రాసింగ్ పై ఆర్ఓబీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరుకు కృషి చేశారు. ఆర్ఓబీ నిర్మాణానికయ్యే 142 కోట్ల రూపాయల ఖర్చు కేంద్రమే భరించనుంది. రైల్వే లైన్పై వంతెన రావడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు విజయవాడ ప్రధాన మార్గంలో 14వ రైల్వే లెవెల్ క్రాసింగ్ పై 767.50 మీటర్ల పొడవుతో 10 మీటర్ల ఎత్తులో ఆర్ఓబీ నిర్మించనున్నారు. వంతెనపై 4 వరుసల రహదారి ఏర్పాటు చేయనున్నారు. ప్రతి వరుస 3.75 మీటర్ల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అదనంగా 0.45 మీటర్ల చొప్పున రెండు వైపులా క్రాస్ బ్యారియర్లు, 0.45 మీటర్ల మధ్య డివైడర్ నిర్మించనున్నారు. సర్వీసు రోడ్డు డ్రైన్లతో కలిపి రెండు వైపులా 11 మీటర్ల వెడల్పుతో ఆర్ఓబీ ఏర్పాటు చేయనున్నారు. రోడ్లతో కలిపి మొత్తం వంతెన వెడల్పు 28 మీటర్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆర్ఓబీ నిర్మాణం పూర్తయితే రైలు, రోడ్డు రవాణా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతాయని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడి నుంచి అమరావతి, కోసూరు ఇటు ఏ ఊరు వెళ్లాలన్నా కూడా ఇదే మెయిన్ రోడ్ అయింది. ఈ గేటు పడితే దాదాపు గంట 2 గంటలు ట్రాఫిక్, చాలా మంది చాలా అవస్థలు పడతాం. మా చిరకాల కోరిక ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు వస్తుందా అని జనమందరూ ఎదురు చూస్తున్నారు. దానికి మేము ఎంతో ఆనందపడుతున్నాము. ఫ్లైఓవర్ ఎంత త్వరగా పని పూర్తయ్యి దీన్ని రన్నింగ్లోకి తీసుకొస్తే మేము ఈ ప్రభుత్వానికి అంత రుణపడి ఉంటాము. గేటు పడితే 2-3 ట్రైన్లు పోయిన దాకా తీయట్లా, బాగా ఇబ్బంది అవుతుంది. ఈ చానాల నుంచి అండి, ఇప్పుడు మేము చిన్నపిల్లప్పటి నుంచి ఉంది గేట్. ఇది ఫ్లైఓవర్ వేయలే పోన్లే, మంచి పని. ఎవరైనా గవర్నమెంట్ పని చేసిన వాళ్ళు చేసినట్టు అన్నారు కదా, మంచి పని, మంచి కార్యక్రమం అండి. ఇప్పుడు ఫ్లైఓవర్ అంటే మాకు సంతోషమే కదా, మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. మాకు రావడానికి పోవడానికి ఈ గేటు వలన చాలా ఇబ్బందికరం. మినిమం గేటు పడితే 30 గంట పైన 3 ట్రైన్లు 4 ట్రైన్లు వెళ్ళిన దాకా చాలా ఇబ్బంది అవుతుంది. మంగళగిరి వెళ్ళి రావటానికి మేము పడే బాధ మాకు తెలుస్తుంది, కానీ గవర్నమెంట్ అనేది దీన్ని పట్టించుకోవట్లేదు. ఎంత తొందరగా ఫ్లైఓవర్ వేస్తే అంత తొందరగా మేము సంతోషపడతాం. ఈ గేటు వల్ల బాగా ఇబ్బందిగా ఉందండి. జనం వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం 1/2 గంట 20 నిమిషాలు పైన పడుతున్నాయి, ఒక్కోసారి అరగంట కూడా పడుతుంది. అర్జెంట్ అయితే అటు తిరిగి వెళ్తాం, చేసేది ఏం లేదు. ఇదే 10 ఏళ్ళ నుంచి బాగా ఉంది, మరి ఇప్పుడు బాగా ఎక్కువైపోయి ట్రాఫిక్ కదా. వాళ్ళ నుండి ఇప్పటికైనా ఐదాలు అయితే మంచి పని, అందరికి ఉపయోగపడింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్, గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆర్ఓబీ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు పాల్గొనున్నారు.